గద్దెనెక్కడం కోసం గడ్డి తినే నాయకుడు చంద్రబాబు అని దక్షిణ నియోజకవర్గం అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ ధ్వజమెత్తారు. 32వ వార్డు వైసీపీ అధ్యక్షులు మాలే రామిరెడ్డి ఆధ్వర్యంలో రెండవ రోజు ప్రచారం ఉత్సాహంగా సాగింది. వారితో పాటుగా రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ సెల్ జాన్ వెస్లీ, రెల్లి కార్పొరేషన్ చైర్మన్ వడ్డాది మధుసూదన్ తదితరులు ఎండని సైతం లెక్క చేయకుండా స్థానిక నాయకులతో కలిసి ఇంటింటా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ ప్రజల గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి సుపరిపాలనే మా గెలుపుకు అస్త్రాలని ప్రజలు అడుగడుగున హారతులిచ్చి మరీ స్వాగతం పలకడం అదృష్టంగా భావిస్తున్నారని స్పష్టం చేశారు. జాన్ వెస్లీ మాట్లాడుతూ దక్షిణంలో బ్రాండ్ ఇమేజ్ గా వాసుపల్లి గణేష్ కుమార్ మరొకసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఖచ్చితంగా గెలుపొందుతారని ప్రజల ఆశీస్సులే చెబుతున్నాయన్నారు. మా సీనియర్ నాయకులు పెద్దలు శ్రీ మూలే రెడ్డి గారి అధ్యక్షతన ఈ యొక్క వార్డు పర్యటన మేము చేస్తూ ఉన్నాము. 32వ వార్డు విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం. మా సీనియర్ నాయకులు పెద్దలు స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ గారు మైనార్టీ శ్రీ జాన్ వెస్లీ సార్, అలాగే సురపతి అప్పన్న సారు వారి ఆధ్వర్యంలో మరి గోవింద్ కానీ, బాబులు శ్రీను, కోటి, అలాగే బంగారమ్మ, ఇతర సీనియర్ నాయకులందరూ కూడా, కుమారి అందరూ ఉన్నారు, భాను, వీరందరి యొక్క సమక్షంలో నేతృత్వంలో ఈ వార్డు పర్యటన నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఈ వార్డు వైఎస్ఆర్సీపీ వార్డు, మంచి మెజారిటీ తీసుకొని వస్తాము. మాకుండే వెపన్స్ అన్నీ మా జగన్మోహన్ రెడ్డి గారే. ఈరోజు మోడీ గారేమో వస్తామన్నారు, విశాఖపట్నం వస్తామన్నారు. ఈ కూటమి ప్రజలకి స్పష్టత ఇవ్వాలి, జవాబు చెప్పాలి. ఏదైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేస్తామని అన్నారు, అంటే ఇప్పుడు ఆపుతారా? మోడీ ఆపుతామన్నారా? అందుకే చంద్రబాబు నాయుడు ఏమో పొత్తులో కలిశాడా? అందుకే పవన్ కళ్యాణ్ ఏమో పొత్తులో కలిశాడా? రైల్వే జోను ఇస్తామన్నారు, అది చేస్తామన్నారా? అలానే పోలవరం ప్రాజెక్ట్కి నిధులన్నీ కూడా సమకూరుస్తామని అన్నారా? ఇవన్నీ $1 బిలియన్ క్వశ్చన్స్ అన్నమాట ఇవన్నీ కూడా. అలాగే స్పెషల్ స్టేటస్ ఇస్తామని అన్నారు ఆంధ్ర రాష్ట్రానికి. మోడీ గారు మాట తిప్పారు, మడమ తిప్పారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు 2018లో కూటమి నుండి బీజేపీ నుండి పైకి వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. అనేక మాటలు అన్నాడు మోడీని. పిల్లం లేనివాడు, అమ్మ దూరం పెట్టేవాడు, ఇలాగా అనేక రకమైన మాటలు మాట్లాడి స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు అని వచ్చావు. మరి ఇప్పుడు స్పెషల్ స్టేటస్ ఇస్తామని అన్నారా? ఏమి క్లారిటీ ప్రజలకు ఇచ్చి మీరేమో ఓటు అభ్యర్థిస్తారు? ఏమి క్లారిటీ ఇచ్చి మీరు ఓటు అభ్యర్థిస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నానన్నమాట. సో ఇలాంటి నాయకులు, వాళ్ళలో ఒక స్టెబిలిటీ లేదు, ఇంటిగ్రిటీ లేదు, ఫాల్స్ ప్రామిసెస్, గద్దెనెక్కడం కోసం ఏదైనా సరే గడ్డి తింటారు. అలాంటి గడ్డి తినే నాయకుల్లో చంద్రబాబు నాయుడు మొదటి వరుసలో ఉంటాడు. ఆ తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ వస్తామన్నాడు. సింగిల్గా పోటీ చేసే సత్తా లేని నాయకులు వీళ్ళందరూ కూడా. పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేసి ఒక సీటు కూడా గెలవలేని పరిస్థితి.
చంద్రబాబు నాయుడు మీకు ముందే తెలుసు 23 సీట్లకే పరిమితమైన చంద్రబాబు నాయుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో ఓటమి అంగీకరించి పవన్ కళ్యాణ్తోనేమో పొత్తు పెట్టుకొని ఇంకా ఇద్దరు కూడా ఓటమి అంగీకరించి మోడీతో పొత్తు పెట్టుకున్నారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నారు. 175 నియోజకవర్గాల్లో 175 మేము గెలుచుకుంటాము. దక్షిణ నియోజకవర్గంలో జెండా ఎగరవేస్తాము. మా సీనియర్ నాయకులందరూ కూడా నాకు తోడుగా ఉన్నారు. ఇక్కడ జాన్ విశ్లేషర్, శ్రీవాత్సవ్, అలాగే కోలా గురువులనియా మరియు వడ్డాది మధుసూదన్, మా వార్డు ప్రెసిడెంట్స్ అందరూ, వార్డు కార్పొరేటర్స్ అందరూ కూడా చక్కగా ప్రజలతోటే ఎప్పుడు కూడా మమేకమయ్యి వన్ సైడ్ ఓటింగ్ ఏమో చేస్తూ ఉన్నారు. ఈరోజు క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ 90% జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉన్నారు. సెక్యులరిజం కాపాడే ఏకైక నాయకుడు భారతదేశంలో అది జగన్మోహన్ రెడ్డి గారు, అది మన ఆంధ్ర రాష్ట్రం అని చెప్పేసి బిలీవ్ చేస్తున్నటువంటి నాయకులు. అందుకే మొన్ననే ఓఎస్ఎస్ మన అక్బరుద్దీన్ సో ఆ రకంగా స్టేట్మెంట్ ఇచ్చారు, మీకు తెలుసు. అలాగనే ముస్లిం నాయకులందరూ కూడా మొన్న వచ్చి ఒక పెద్ద భారీ మీటింగ్ ఏర్పాటు చేశారు కోట వీధిలోని. వారందరూ కూడా తెలంగాణ నుంచి వచ్చారు. వారు కూడా అదే చెప్తా ఉన్నారన్నమాట. పాస్టర్స్ అందరూ కూడా చర్చిల్లో డైరెక్ట్గా వైఎస్ఆర్సీపీ గెలిపించండి అని చెప్పే పరిస్థితి తీసుకొచ్చారు. సో వారందరికీ కూడా ముస్లిం పెద్దలకి, పాస్టర్స్ పెద్దలకి మేము పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి గారి మీద భారీ నమ్మకం ఉంచారు. ఎస్సీ మాల కానీ, ఎస్సీ మాదిగ కానీ, రెల్లి కులసలు కానీ, మత్స్యకారులు, ముఖ్యంగా యాదవ కమ్యూనిటీసు, అన్ని బీసీ కమ్యూనిటీస్ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉన్నారని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను. మా ఝాన్సీ మేడం గారికి అత్యధిక మెజార్టీ ఓటు వేసి గెలిపించి, అలాగే ఈ వాసుపల్లి గణేష్ కుమార్ని కూడా ఓటు వేసి గెలిపించమని చెప్పి నేనేమో రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఒక బ్రాండ్ ఇమేజ్ని తీసుకొచ్చిన వ్యక్తి ఈ విశాఖపట్నం రాజకీయాల్లో ఎవరైనా ఉన్నారంటే అది ఒక వాసుపల్లి గణేష్ కుమార్ గారే. ఆయన ఒక బ్రాండ్. ఎందుకంటే బ్రాండ్ అని అన్నానంటే విద్యారంగంలో ఆయన సేవలు అమోఘంగా అందించడం జరిగింది. అదేవిధంగా సేవా రంగంలో, అదేవిధంగా రాజకీయ రంగంలో ఈ యొక్క దక్షిణ నియోజకవర్గానికి ఒక ఇమేజ్ని తీసుకొచ్చిన వ్యక్తి. మొట్టమొదటిగా ఆయన ఒక ప్యాషన్తో రాజకీయంలోకి వచ్చి, ప్యాషన్తో ఆయన రాజకీయాల్లో మొట్టమొదటిసారిగా ఈ దక్షిణ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే కావడం జరిగింది. రెండోసారి ప్రొఫెషన్గా స్వీకరించి ఆ ప్రొఫెషన్తోనే మళ్ళీ రెండోసారి ఈ దక్షిణ నియోజకవర్గంలో గెలవడం జరిగింది. ఇప్పుడు ఆయన ఒక మంచి ప్రొఫైల్తో, ఒక మంచి రాజకీయ నాయకుడితో, ఈ ప్రజలందరూ ఒక అభిమానించే వ్యక్తిగా ఒక మంచి ప్రొఫైల్తో మూడోసారి హ్యాట్రిక్ విజయం సాధించడానికి ఈ దక్షిణ నియోజకవర్గం నుంచి ఆయన ఉన్నారు. కాబట్టి మా దక్షిణ నియోజకవర్గంలో ప్రజలందరూ ఈరోజు మీరు చూస్తుంటే ఎక్కడ ఏ వార్డులోకి వెళ్ళినా సరే ప్రతి ఒక్కరు జేజేలు హారతలు పలుకుతూ, బాబు నీవు చేసిన సేవలు మాకు ఈరోజు అందేయి. అదేవిధంగా మన ప్రీతం ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా నవరత్నాల రూపంలో సేవలు అందిస్తున్నారో అదేవిధంగా మీరు కూడా మీ సొంత నిధులతో విద్య అయితేనేమి, వైద్యం అయితేనేమి, ఏ అవసరం ఉన్నా సరే మీరు మాకు అందిస్తున్న సేవలు అమోఘం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారితో సమానంగా మా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారిని ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ చూస్తున్నారు. మరలా మూడోసారి అత్యధిక మెజార్టీతో ఈ నియోజకవర్గం నుంచి గెలిచి అసెంబ్లీలో కూర్చొని ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి ఈ దక్షిణ నియోజకవర్గం ప్రజల ఆకాంక్ష, కోరిక అని మీ అందరికీ తెలియజేస్తున్నాం.